రేవంత్ పై జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఒక జాతిని విమర్శించడం సరికాదని కవిత అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మనందరం చేసిన ఉద్యమాలకు మనకంటూ ఒక పేజీ ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది. కేసీఆర్ గారికి మాత్రం ఒక పుస్తకమే ఉంటుంది. నేను ఇవాళ కేసీఆర్ గారికి విభేదించవచ్చు, నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో లేకపోవచ్చు, కానీ కేసీఆర్ గారికి చేసిన ఉద్యమానికి ఆయన చరిత్రలో పుస్తకమే ఉంటుంది. ఆ విషయాన్ని కాదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఆయన మీద విమర్శలు చేస్తున్నారని నేను భావిస్తున్నాను. నేను కేసీఆర్ గారికి మద్దతు ఇస్తలేను. రాష్ట్ర రాజకీయాల్లో ఒక మర్యాదపూర్వకమైన వాతావరణం ఉండాలని కోరుకునే ఆడబిడ్డగా చెప్తున్నా. విమర్శ చేయండి, ఏదన్నా చేయండి, కానీ ఒక లైన్ దాటొద్దు. రేవంత్ రెడ్డి గారు అన్ని లైన్లు దాటి, నేను నిన్న కూడా చెప్పిన అది కరెక్ట్ కాదు. ఏ జాతిని ఎవరు కూడా అవమానించకూడదు. అన్ని జాతులకు మనం గౌరవం ఇచ్చుకుంటేనే బాగుంటుంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కేవలం కేసీఆర్ గారు పుట్టిన కులాన్ని నేను ఎటువడతట్టు మాట్లాడతా అంటే చూస్తూ ఏ ప్రజలు కూడా ఊరుకోరు, ఎవరు కూడా హర్షించరు, ఏ కులం వాళ్ళు కూడా హర్షించరు. అది తప్పు. కేసీఆర్ గారి చరిత్ర చెడిపేస్తా అంటే చెరిగేది కాదు. అట్లనే రేవంత్ రెడ్డి గారి చరిత్ర కూడా చెరిగేది కాదు. అది మంచిదా చెడ్డదా ఆయన నిర్ణయించుకోవాలి, నాకు అనవసరం. కానీ ప్రజల హృదయాలను గెలుచుకొని ఎప్పుడైనా రాజకీయాలు చేయాలి, కానీ అవతలని తిడితేనే రాజకీయం చేస్తాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. నేను రేవంత్ రెడ్డి గారి వాక్యాలను నిన్న కూడా ఖండించాను, ఇవాళ కూడా ఖండిస్తున్నా. ఇటువంటి భాష తెలంగాణ రాజకీయాల్లో ఉండకూడదని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో పెద్దలను వదిలేసి ప్రణీత్ అనే చిన్న చేపపై చర్యలు తీసుకున్నారని కవిత ఆరోపించారు. ప్రణీత్ రావు అనే అతను డిఎస్పీ, తనని డిమోషన్ చేశారు. మరి ఎందుకోసం డిమోషన్ చేశారు అనేది ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పలే. కానీ ఈ స్మాల్ ఫిష్ని చూపించి మరి ఈ ప్రణీత్కి ఆర్డర్ ఇచ్చినటువంటి బిగ్ ఫిష్లను వాళ్ళని వదిలేస్తారా ఏంది అన్నది ప్రభుత్వమే ఫ్యూచర్లో చెప్పాలి. మరి డిమోషన్ చేసిరంటే ఫోన్ ట్యాపింగ్లో ఏదన్నా టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయా అందుకని చేసిరా, వాళ్ళు చెప్తలేరు ఎందుకు చేసిరో కూడా. సో ప్రణీత్ రావు లాగానే చాలా మందికి కూడా డిఎస్పీ ప్రమోషన్లు వచ్చినాయి. ఇదివరకు కూడా ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికారులను వేధించకుండా దయచేసి పొలిటీషియన్స్ మనం ఆదర్శంగా నిలబడాలి. అసలు ఎందుకు చేసిరు అనే విషయం ప్రభుత్వం క్రిస్టల్ క్లియర్గా చెప్పాలి. ఒకటి. రెండు, అసలు ఇది ఎప్పుడు కంక్లూడ్ అవుతుందో చెప్పాలి. సూళ్ళకి వస్తున్నాం ఈ టీవీ